ఓ అవ్వా, ఓ అవ్వ, ఎటు పోతున్నావే? ఇటు చూడు. ఏమైందిరా? ఎటు పోతేరా? ఎవరిదాకా ఇంటికాడ పత్తకు లేవు, బడి లేకపోతే బాగా ఆగమవుతున్నావు. ఏంద్రా పత్తకు లేకుండా తిరుగుతున్నావు? ఎటువైనా ఎవరిదాకా? నేను ఎటన్నా పోతా గానీ నాకైతే సైకిల్ కావాలా. మా దోస్తు వాళ్ళ నాన్న వానికి సైకిల్ కొనిచ్చిండు కొత్తది. నాకు కూడా సైకిల్ కావాలా కొత్తది. మంది కొంటే ఇక నువ్వు కూడా కొంటావారా? మన దగ్గర పైసలు లేవు, ఏం లేవు, ఎట్లా కొంటావురా? అవన్నీ నాకు తెలియదమ్మా. నాకు సైకిల్ కొనియమని చెప్పు, బాబు కన్నా చెప్పు. నువ్వు నాకు సైకిల్ కొని ఎట్లా వేసి ఏదైనా చూస్తే అదే పట్టుకుంటావేంద్రా నువ్వు? మంది అందరూ ఏదో కొనుక్కుంటే అది నీకు కావాలంటే ఏడికెళ్ళొస్తుందిరా? వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, మన దగ్గర ఉండద్దారా? అవన్నీ తెలియదు. నీ అవ్వ నాకు తెలియదు. ఎట్లనా నాకు సైకిల్ కొనియండి, మీరేం చెప్తారో నాకు తెలియదు. నాకు కొత్త సైకిల్ కావాలా, లేకపోతే నేను స్కూల్ కొనేం పోను, ముందే చెప్తున్నాను. అదో మీ అయ్య వచ్చిన, మీ అయ్యనాడు నన్ను అడుగుతావేంద్రా? మీ అయ్యనాడు ఎవరు పోడా? ఏమైందిరా? పొద్దుగాల ఒరిస్తున్నావు మీ అవ్వను పట్టుకొని. ఏమైందిరా నీకు? అరే దాని దూరం ఉంది ఏందిరా? నీ స్కూల్ ఇక్కడనేనా? ఊరవుతారా? నడుచుకుంటూ ఊరదారా రోజు? అదంతా నాకు తెలియదు. మా దోస్తుగాడు కొనుక్కున్నాడు, నాకు కూడా కావాలా సైకిల్. లేకపోతే నేను స్కూల్ కొనేం పోను, ముందే చెప్తున్నా. బిడ్డ వచ్చే సంవత్సరం కొనిస్తాంటి. అప్పుడు నువ్వు 10వ తరగతి పడతావు కదా, అప్పుడు సైకిల్ మీద పోదుటి. ఇప్పుడు కొంచెం నడుచుకుంటూ పోరాదు బిడ్డ. మన దగ్గర పైసలు లేని వాళ్ళ ఇది ఆలోచించు కొంచెం. నాకు తెలియదు. నాకు సైకిల్ కావాలి కొత్తది, లేకపోతే నేను బడికోనేం పోను. ఎప్పుడు ఇంతే, ఏది కొనియమన్నా కొనియారు నాకు. నీ అవ్వ చిన్నప్పటి నుంచి ఇంతే. సైకిల్ కొనియమన్నా ఇప్పుడు కొనిస్తలేరు. మా దోస్తుగాడేమో మంచిగా సైకిల్ కొనుక్కోవడం, మంచిగా నా ముంగట తిరుగుతుండు. ఏడితే ఏమత్తదిరా? పైసలు లేని వాళ్ళ నువ్వు సైకిల్ కొనియమంటే ఏడికెళ్ళి కొనిస్తాంరా? బాగా గౌరవం వేసిందిరా మీ అవ్వ నిన్ను. అందుకే ఒక్క మాట అనుకుంటా పెంచితే ఇప్పుడు పెద్దగా అయినాక బాగా మాటలు మాట్లాడుతున్నావు, ఏడుతున్నావు. అది కావాలి ఇది కావాలని అది ఇచ్చుకుంటున్నావు బాగా. తిరిగి నా మీద కత్తావేందా? నువ్వు గౌరవం చేసింది నువ్వు నీ కొడుకుని. ఒకగానొక కొడుకు అని బాగా గౌరవం చేసినావు. ఇప్పుడు ఆడు అన్నిటికీ అలుగుతాడు. మళ్ళీ నేను గౌరవం చేసినా అని అంటావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏది కావాలంటే అది తెచ్చిపెట్టినావు, ఏది కావాలంటే అది కొనిచ్చినావు. ఇప్పుడు కొని సైకిల్ కొనియమంటాడు కదా, కొనియు. బాగానే కొనిచ్చినట్టే. ఇక నువ్వు నాకు పైసలు ఇస్తున్నావు కదా, బాగానే అన్ని కొనిచ్చుకుంటూ ఇస్తున్నాను. అదే అడ్డం మాటలు మాట్లాడద్దు. ఊరన్ని ఏడుంచాలో ఆడుంచాలా అది కూడా. ఇప్పుడు అన్ని చిన్న వస్తువులు అన్ని కొనిచ్చుకుంటూ అలవాటు చేసినావు. ఇప్పుడు సైకిల్ కావాలని బట్టి ఇప్పుడు ఏ నుంచి తెస్తావు మరి సైకిల్? అట్లా మాట్లాడతావు. తేవాలంటే తేవాలా మరి సైకిల్? దోస్తుగాడు కొనుక్కున్నాడట, ఆయనకి మానం అనిపిస్తుంది కావచ్చు, నడుచుకుంటా పోడు బడికి. సరే మరి కొని, మరి నువ్వు కొని సైకిల్ కొని. మరి నువ్వు ఉండేందుకు ఇంట్లో? మరి నేను కొనిచ్చినాక నువ్వు ఉండేందుకు? ఇక బాగానే మాట్లాడుతున్నావు కానీ ఎప్పుడన్నా కొనిచ్చావే కదా సైకిల్. అదేదో ఇప్పుడే కొనిస్తే అయిపోతాయి కదా. కొనిస్తే అయిపోతుంది, అనగానే అయిపోతుంది. ఇక్కడ సీట్లకు వస్తున్నాయి పైసలు, పోయి కొనుక్కొత్తా ఇక నేను పోయి. అవ్వ మీరిద్దరు లొల్లి పెట్టుకోడు కాదు. నాకు సైకిల్ లేకపోతే నేను నోతిలోకి చచ్చిపోతా. నీ అవ్వ నాకు మంచిగా అనిపించలేదు. చదువుకోరా గవే మాటలు రా, నోటికి ఎంత తంటనే మాట్లాడతావారా? కొంటాడు ఈ సైకిల్, సాయంత్రం వరకు కొనుక్కొత్తాడు. ఎందుకు ఏడుతున్నావు? సరగాలో పెట్టుకుని ఎప్పుడు వేసుకుంటూనే ఉంటావు. కొనుక్కొత్తాడు, సాయంత్రం పోయి కొనుక్కొత్తాడు. నేను కొనుక్కొత్తా. నా దగ్గర పడి నాడుతున్నాయి పైసలు, నేను కొనుక్కొత్తా. ఆడు ఏడుచుడు, నువ్వు నాకు ఎప్పుడు నేను పోయి కొనుక్కొచ్చుడు. బాగానే నడిపిస్తుంది తీ ఇంట్లో. నేను పోతాయ్యా, నేను పోయి నూతిలో చచ్చిపోతా. నాకు సైకిల్ కొంటలేదు కదా. మా దోస్తు అడుగు నన్ను బాగా ఎడ్డిస్తాడు, కొత్త సైకిల్ మీద ఇరుక్కుంటా. మీరేమో సైకిల్ కొనివ్వమంటే కొనిస్తలేరు. సరే నేను చచ్చిపోతే నూతిలో దునుకుతా పోతాయ్యా. కనుకోరా ఆగురా, అవే మాటలు రా. మళ్ళీ అట్లనే మాట్లాడుతున్నావు. బాగా మాటలు నేర్చినవురా నువ్వు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. సైకిల్ కొనియకపోతే పోయి నూతిలో దునుకుతావారా? నువ్వు నూతిలో దునుకుతావారా సైకిల్? బాగా నాటకాలు చెప్తున్నావురా నువ్వు. మరి అందరు బడికి సైకిల్ మీద వస్తున్నారు, నేను ఒక్కనే నడుచుకుంటా పోవాలన్నా? నాకు సైకిల్ కొని లేకపోతే నేను నిజంగానే దునుకుతా, ముందే చెప్తున్నా. అరే మా సరే తీరా తెత్తతి. 4 గంటలు పెట్టుకొని ఏడుసుడైతే ఆపినావు కదా, అట్లనే మునిగిగా తీసుకొత్తది సాయంత్రం వరకు. బాబు నిజంగానే కొత్త సైకిల్ కొంటావా? నాకు సరే అయితే ఎర్ర సైకిల్ తీసుకురా నాకు, అది మంచిగా ఉంది. సరే తీ కొనుక్కత్తది. ఆగమాగం మందితో లొల్లులు పెట్టుకోడు, జవడాలు పెట్టుకోడు, అవన్నీ బంద్ చేస్తా అంటే కొనుక్కత్తది. నేను ఎవరు జోలికి పోతలేను బాబు, నేను మంచిగా ఉంటున్నా. ఇప్పుడు సైకిల్ కొనుక్కత్తే గిట్ట ఇంకా మంచిగా ఉన్నాయితా. నేను చెప్పినట్టు ఇంత రోజు బడికోయి వస్తా, ఇంట్లో ఏదైనా పనులు కూడా చేస్తా. నాన్న అమ్మ నువ్వు చెప్పినట్టు కూడా ఇంటమ్మా. సరేనా, నువ్వు మంచిగా ఉంటే మాకు అంతకంటే ఇంకేం కావాలి? నీ సంతోషమే మాకు కావాలి. కానీ ఇంకేందో ఉన్నారేంది, పోతే కాదా పోయి సైకిల్ కొనుక్కత్తే కదా కొత్తది. పోతున్నా తీగా. అబ్బా మా బాబు మంచోడు, అలాగానే పోయి కొనుక్కొచ్చిండు కొత్త సైకిల్ నా కోసం. థ్యాంక్స్ బాబు. తాంకులు బీంకులు పక్కకెట్టు, మంచిగా చక్కగా నడుపుకో. ఓళ్ళకి ఇయ్యకు, మీ దోస్తుగానులకు అడిగితే ఇయ్యకు. అవునరా,
ఎవరైనా పోరాలు నీ తోటి పోరాలు ఎవరైనా అడిగితే ఇయ్యకు సరేనా? నువ్వు ఒక్కడే మంచిగా పైలంగా చూసుకో సైకిల్ని, మళ్ళీ ఖరాబ్ చేసుకోకు, నీ ఆగం చేసుకోకు సరేనా? ఇవాళకి ఇయ్యనే అమ్మ సైకిల్, నేనే పాన్ లెక్క చూసుకుంటా. బడిపోయేటప్పుడు తీసుకుపోతా, మళ్ళీ వచ్చేటప్పుడు ఇంటికి తీసుకొస్తా. సూపర్ ఉంది, నేను అన్నట్టు మంచిగా ఇచ్చిన సైకిల్ సూపర్ ఉంది. ఇక మా దోసగాడల ముంగట ఎట్లా దొక్కుతా అంటే మంచిగా దొక్కుతా సైకిల్. దొక్కుతే దొక్కు కానీ ఆ సైకిల్ నీ మీద పడి దొక్కకుండా చూసుకోరా వారి. నాకు తెలుసు, నేను చూసుకుంటా మంచిగా. నేను ఒకసారి సైకిల్ మీద మా దోసగాడల ఇంటికి వస్తానే, వాడికి యూపిచ్చేస్తా. వాడిని కూడా కొత్త సైకిల్ నన్ను ఎడ్డిచ్చిండు, వానికి యూపిచ్చేస్తా సైకిల్ తీసుకుపోయి. సరే పోతే పో, చూపించి రాపో కానీ ఇంటి. సరే బాపు పోయేస్తా మరి. అయ్యో నా కొడుకు ఎంత సంతోషపడుతుందో కొత్త సైకిల్ ఇవ్వడానికి. సరే నాన్న పోయి రాపు, కానీ ఎవరికి టక్కర్ వేయకరా, రోడ్ల మీద ఆళ్ళు ఉంటారు, టక్కర్ వేయకు సరేనా? వాళ్ళకి జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రా సరేనా బిడ్డ? సరే అమ్మ పోయేస్తా మరి. నేను నా మంచి అమ్మ, నా మంచి బాపు, నా మంచి సైకిల్ పోయేద్దాం. మా దోస్తుగానులు ఇంటికి పోయేద్దాం. అట్లా చూసింది అయ్యా పాపానికి కొత్త సైకిల్ కొనగానే ఎంత సంబరపడుతుండో. వాని తోటి పొరాలకు అందరికి సైకిల్ ఉంది, వానికి లేకపోయేసరికి ఆడ అట్లా ఏడ్చిండు. మనం కొనియకపోతే ఇంకోళ్ళు కొనిస్తారు అయ్యానికి. కోపంకి వచ్చినావు కానీ లాస్ట్కు తీసుకొచ్చినావు ఈ సైకిల్. అట్లా కాదే, కొనుకొచ్చేటందుకు ఏం లేదు కానీ వాడు ఆగమవుతాడని నేను నా బాధ అంతా. వాడిని కొనకపోతే ఇంకోళ్ళకి కొంటమే సైకిల్, ఒక్కగానొక్క కొడుకేనా. నేను చూసుకోనా, బడిపోయి రాగానే సైకిల్ వేసి చాలా మేయనా? సైకిల్ ఉంటే మనకు కూడా దుకాణంలో పోయేటందుకు ఉపయోగపడుతుంది అయ్యా. నిజమేనే, నాకు కూడా పొలాలకు మందు బస్తాలు తీసుకుపోయేందుకు ఉపయోగపడుతుంది. ఇక ఆనికి కూడా స్కూల్కి పోయి వచ్చేందుకు ఉపయోగపడుతుంది. అందుకే ఇక కొన్నది. ఇక సరే కానీ అన్ని ఇట్లా బాగా గౌరవం చేయకు. రేపటి రోజు అలా దోస్తుగాడు ఎవడన్నా బైక్ కొనుక్కుంటే నాకు బైక్ కొనియాలని కూడా అంటాడు. మనదంతా పెద్ద స్తోమతనేమో లేకపోయే. సరేనా? అయ్యో ఆడు కూడా పెద్ద తిరుగుతుండయ్యా, ఆయనకి తెలియదా? ఆడు తెలుసుకుంటలేడా మన దగ్గర ఇంట్లో ఉన్నది ఏంటి లేనిది ఏంటి అనేది? చూస్తుండు ఆడు కూడా అట్లేమని అడిగాడు. చూసిందా ఫ్రెండ్స్, మా వాడు సైకిల్ కొనిచ్చేదాకా పాన నిన్నాడు. నోట్ల దునుకుతా అని బగ్గా తెచ్చుకున్నాడు. సైకిల్ కొనియంగానే సెంగోబిల్లా అనుకుంటా పరారైపోయింది. ఇప్పుడు కూరగాయలు బాగా ఇంటర్నెట్. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు నా చిన్ననాడు మా అమ్మని సైకిల్ కొనియమంటే అస్సలు కొనియలేదు, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి అంత స్తోమత లేదు. ఇప్పుడు మా వాడు నన్ను సైకిల్ కొనియనగానే నా చిన్నప్పటిదే నాకు గుర్తుకొచ్చింది. అందుకే ఇక మా ఆయన మేమిద్దరం కలిసి ఒక సైకిల్ కొనిచ్చినాం. మీరు కూడా మీ చిన్నప్పుడు మీ వల్లని మీ అమ్మ నాన్న సైకిల్ కొనియమని ఏడ్చింది కదా ఫ్రెండ్స్. చిన్న ఉన్నప్పుడు అందరికి సైకిల్ మీద ఉంటుంది ప్రాణం. అందరూ అడిగే ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న సైకిల్ కొనియమని. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాం మేము. సరే బాయ్, పోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్.